హలో వ్యూస్, వెల్కమ్ టు HN9 టీవీ. ఈ రోజు మనం VPR కన్వెన్షన్ సెంటర్ లో ఉన్నాము. తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రా కదలిరా సభకు విచ్చేస్తున్నారు. నెల్లూరులో సీట్లు ప్రకటించాక మొట్టమొదటిసారిగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడికి విచ్చేయబోతున్నారు. అదేవిధంగా కొన్ని స్థానాలు కూడా ఇక్కడ ప్రకటించే అవకాశం ఉన్నందున తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈ రోజు చాలా మంది ఇతర పార్టీ నాయకులు టీడీపీ పార్టీలోకి చేరే అవకాశం ఉన్నందున ఈ రోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే ఎక్కువగా ఇక్కడికి చేరుకుంటున్నారు. మొత్తానికి నెల్లూరులో ఈ సభ పెద్ద టాపిక్ గా మారబోతోంది. ఏముందమ్మా, సభ కాదు ఇది. ఆకాశం చిల్లిపడిందా, నేల ఈలిందా పరిస్థితిలో ఉంది. ఎక్కడ పట్టిన జనం మేము దాదాపు నుంచి కుదిరకు గంట అయింది. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆటోలు కానీ బస్సులు స్కూటర్లు అంతా జామ్ అయిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి ప్రేమ, జగన్మోహన్ రెడ్డి ఉండే వ్యతిరేకం, ఈరోజు VPR చేరే సంతోషంతో జనం ఉత్కంఠగా ఉన్నారు. కనీసం 160 సీట్ల పైన ఈరోజు తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్కి వస్తాయని కూడా తెలియజేస్తారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశంలో చేరే సందర్భంగా నెల్లూరు ఈరోజు పిగిలిపోయింది. ఈరోజు ఏ ప్రజాప్రతినిధి కూడా ఇంత క్రౌడ్ నెల్లూరుకి తెప్పించినటువంటి ప్రజాప్రతినిధి కూడా నేను చూడలేదు. ఈరోజు జరిగేటటువంటి కార్యక్రమం తెలుగుదేశం గవర్నమెంటు ఖచ్చితంగా వస్తుంది అనేది నెల్లూరు పట్టణం, నెల్లూరు ప్రజలు, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ప్రజలు అందరూ కూడా రుజువు చేశారు. తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ వైఎస్ఆర్ తెలుగుదేశం గవర్నమెంట్ ఖచ్చితంగా ఫామ్ చేయబోతుంది. అన్యాయాన్ని ఎదుర్కోబోతున్నారు, న్యాయాన్ని తేబోతున్నారు. నెల్లూరులో ఈ సభ ఈ రోజు హాట్ టాపిక్ గా మారబోతుంది. ఖచ్చితంగా మారుతుంది. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. సీట్లు ప్రకటించాక ఈ రోజు చంద్రబాబు నాయుడు నెల్లూరుకు విచ్చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మా పార్టీలోకి ముఖ్య నేత, మా సిటీలో పెద్దగా ఉన్న ఒక ప్రముఖులు మా పార్టీలోకి రావడానికి మాకు చాలా సంతోషం, చాలా ఎనర్జీగా ఉంది. దీన్ని మేము చెప్పలేము. అందులోకి బాబు గారు నెల్లూరుకు వచ్చి నెల్లూరు సమక్షంలో ఇలా మీటింగ్ పెట్టి ఈ మీటింగ్ లో వాళ్ళు జాయిన్ అవుతుంటే మా సంతోషానికి అవధులు లేవు. మేము ఉదయం 8 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా. 3 అయినా బాబు గారి కోసం వెయిట్ చేస్తున్నా. రాబోయే రోజుల్లో నెల్లూరులో 10కి 10 సీట్లు బాబు గారికి మేము కానుకగా ఇవ్వబోతున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారికి నారాయణ గారు ఈ నెల్లూరులో ముఖ్యంగా నెల్లూరు జిల్లా మొత్తం మీద 10 స్థానాల్ని నారాయణ గారు బాబు గారికి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారు.
ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని వినిపిస్తోంది. దీని మీద మీరేం మాట్లాడుతున్నారు? తీర్థం పుచ్చుకోవడం కాదు, పుచ్చుకుంటున్నారు. తీర్థం అనబడలేదు దీన్ని. బాబు వివిఆర్ గారు మా నెల్లూరు ప్రజల మీద మా పక్షాన అక్కడ గతంలో ఉండి అక్కడ ఏమి ప్రజలకి న్యాయం జరగకపోవటం తోటి ఆ విషయాన్ని గమనించి ఇప్పుడే ఎలక్షన్ ముందే మా పార్టీలోకి చేరడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. వెల్కమ్ టు సార్ విబిఆర్ సార్. కంపల్సరీ మిమ్మల్ని అందరినీ మేము మీ ఆధ్వర్యంలో, మా నారాయణ గారి ఆధ్వర్యంలో నెల్లూరు సీట్లు 10కి 10 మనం గెలుచుకోవాలి. వైసీపీకి చంపదెబ్బ ఎలా ఉండాలి అంటే మనం కొట్టిన దెబ్బకి మళ్ళీ 10 ఏళ్ళు వాళ్ళు పార్టీ జెండాలు పట్టుకోకుండా ఉండాలి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అభివృద్ధి ప్రదాత పొంగూరి నారాయణ గారి నాయకత్వం, అభివృద్ధి ప్రదాత పొంగూరి నారాయణ గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. సార్ Okay.